నాకు భూమి ఉందని డైరీ ఫామ్ పెట్టుడా, లేదంటే షెడ్ ఉన్నదని డైరీ ఫామ్ పెట్టుడా, రేపు మా ఫ్రెండ్ పెట్టిండని నేను డైరీ ఫామ్ పెట్టుడా, అది కాదు. అందరికీ నమస్కారం అండి. ఒక 60 బర్లతోని డైరీ ఫామ్ నడిపిస్తున్నటువంటి ఉచ్చాగారితో ఉన్నాము. ఓన్లీ డైరీ ఫామ్ అంటే బర్రెలతోని పాలు తీయడమే కాకుండా తనే ఓన్గా ప్యాకెట్లు కూడా శ్రీరామ రైతు డైరీ అనే పేరు మీద తను ప్యాకెట్లు కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ అనే గ్రామంలో ఉన్నది. అంటే తన ఉద్దేశం ఏంటంటే, మనం అడిగినప్పుడు ఏమని చెప్పిందంటే, స్వచ్ఛమైన పాలు ఇవ్వడం మాత్రమే నా ఉద్దేశం అందరికీ. ఎందుకంటే ఈ రోజులలో ప్యాకెట్ పాలు కానీ ఏదైనా కానీ కల్తీ పాలు వేస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైన పాలు ఇవ్వడమే నా ఉద్దేశం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. 40 బర్రెలు, ఒక 20 ఆవులతోని డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా వాటికి వచ్చే రోగాలు ఏంటి, ఇలాంటి విషయాల మీద మనం ఉచ్చయ్య గారిని పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. అందరికీ నమస్కారం బాబు. నమస్కారం అండి. మీరు ఈ డైరీ ఫామ్ ఎన్ని రోజులుగా మెయింటైన్ చేస్తారు? మేము ఈ డైరీ ఫాము 2012లో ఆగస్టు నెలలో స్టార్ట్ చేసాం. దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తాం. మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి? మా దగ్గర ఒక 40 గేదెలు ఉన్నాయి, ఒక 20 ఆవులు ఉన్నాయి. 20 ఆవులు, 40 గేదెలు. 40 గేదెలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆవులు 20 ఆవులే ఉంచుకొని 40 గేదెలు ఉంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇవి తక్కువ అవి ఎక్కువ మెయింటైన్ చేస్తా ఉన్నాం. నేను మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆవు పాలు అనేది ప్రజలు ఎక్కువ తాగడానికి ఇంట్రెస్ట్ చూపించరు. గేదె పాలు అనేటి రుచికరమైనవి మరియు స్వచ్ఛమైన పాలను అందించాలనే ఉద్దేశంతో మేము డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. 2012 నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాం. మరియు ఆవు పాలకు కొంచెం పాలు ఎక్కువ ఇస్తాయి కానీ రేటు తక్కువ ఉంటుంది, ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. గేదె పాలకు కొంచెం పాలు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గేదెల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల జాతులు ఉన్నాయి, అంటే ఆవులు కానీ బర్రెలు కానీ? మా దగ్గర ఆవులలో వచ్చేసి హెచ్ఎఫ్ ఆవు ఉన్నది, హెచ్ఎఫ్ జాతికి సంబంధించింది. జెర్సీ ఉన్నది. మూడవది ఏంటంటే సైవాల్ ఉన్నది. దాదాపు దగ్గర సంబంధం. హెచ్ఎఫ్ అనేది కొంచెం ఎండకు ఓర్చుకోదు, జెర్సీ అనేది మామూలుగా కొంచెం ఓర్చుకునే రకం. ఇప్పుడు ఈ బర్రెలలో మనకి ఎన్ని రకాలు? బర్రెలలో వచ్చేసి హర్యానా బర్రెలు ఉన్నాయి, గుజరాతీ ఉన్నాయి, మరియు ముర్రా జాతికి సంబంధించినవి ఇవి ఉన్నాయి. మూడవది ఏంటంటే గుజరాతీను జాఫ్రాబాదీ. గుజరాత్ అంటేనే జాఫ్రాబాదీ. హర్యానా బర్రెలు ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. అన్ని బ్రీడ్ బర్రెలే ఉన్నాయి మన దగ్గర. అవి అయితేనే ఎక్కువ పాలు ఇవ్వగలుగుతాయి. ఈ వీటికి అంటే మనం ఎక్కువ పాలు ఇవ్వాలి, ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవాలి, పాలను ఉండాలి, మనం పాలు ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఎండు గడ్డి పెడితే బాగుంటుందా, లేకపోతే మనం పచ్చిగడ్డి చొప్ప పెడితే బాగుంటుందా? పాలు ఎక్కువ ఇవ్వాలనుకుంటే దానలు మరియు పచ్చి మేత కంపల్సరీ. ఫ్యాట్ పర్సెంటేజ్ దాంట్లో ఫ్యాట్ రావాలనుకుంటే వరిగడ్డి కంపల్సరీ. ఎందుకంటే ఇంత మనం ఇప్పుడు ఇవాళ మా దగ్గర ఒక 40 గేదెలు ఉన్నాయి, 20 ఆవులు ఉన్నాయి. పాలిచ్చే వాటికే మేము పచ్చి మేత వరిగడ్డి 2 మిక్స్ చేసి చాప్ కట్టర్ ద్వారా మేత ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ పచ్చి మేత అన్నిటికి ఇచ్చుడు సాధ్యం కాదు కాబట్టి పచ్చిమేత, ఎండు మేత, వరిగడ్డి ప్లస్ చొప్ప. మా దగ్గర Co1, Co4, సూపర్ నైఫర్, దీనికి సంబంధించిన 3-4 రకాల చొప్పలు ఉన్నాయి. ఇవి చాప్ కట్టర్ ద్వారా మిక్సీ పట్టి పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పచ్చిగడ్డి అంటే చొప్పను మనం ఎన్ని ఎకరాలలో మెయింటైన్ చేస్తా ఉన్నాం? దాదాపు మా దగ్గర 8 నుంచి 9 ఎకరాలలో ఈ సూపర్ నైఫర్, Co1, Co4 దీనికి సంబంధించిన గడ్డి జాతులు ఇవి 8 నుంచి 9 ఎకరాల దాకా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ప్రధానంగా వచ్చేసి ఏ రోగాలు వస్తూ ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ప్రధానంగా అంటే మెయిన్గా వచ్చే రోగాలు బర్రెలకు కానీ ఈ ఆవులకు కానీ? రోగాల విషయానికి వస్తే చాలా విచిత్రమైన రోగాలు వస్తాయి. ఆవుకు ప్రధానంగా ఏంటంటే ఎఫ్ఎండి సమ్మర్లో చాలా వస్తుంది. అది చాలా తీవ్రమైన భయంకరమైన వ్యాధి. అది వస్తే చాలా డేంజర్గా ఉంటుంది, అది ప్రాణాపాయమే ఉంటది. మరియు అది దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా వాడాల్సి ఉంటది. అంటే మీరు ఈ డైరీ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇది ప్రధానంగా
దీన్ని నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం ఉన్నది ఈ రోజులల్లో. చూడడానికి మాత్రం డైరీ ఫాము, బర్రెలు, ఆవులు, ఇది వరిగడ్డలు, ఇది అన్ని బాగానే చూడడానికి బాగానే కనబడతారు. ఇవాళ ఒక లక్ష మంచి బర్రెని కొనాలి, పూటకు 6 లీటర్ల పాలు ఇవ్వాలి, రోజు 10-12 లీటర్ ఇవ్వాలి అనే బర్రె కావాలంటే ఇవాళ 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు ఉంటుంది. అది 6 నెలలు మాత్రమే పాలిస్తుంది. 5 నెలల దాకా ఎక్కువ మామూలుగా ఇస్తుంది. 5 నెలల తర్వాత 50% చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇన్ టైంలో కట్టియాల. ఒకటి కాదు, దీనికి చాలా కారణాలు ఉంటాయి. డైరీ ఫామ్ సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం మనం పాలను అమ్ముకోవాలి. అసలు డైరీ ఫామ్ పెట్టే ముందు ఫస్ట్ ప్రధానమైన అంశం ఏంటంటే మనం పాలు ఎక్కడ అమ్ముతాము, ఏ రేటుకి అమ్ముతాము, ఏ రేటుకి అమ్మితే మనకు వర్కౌట్ అవుతుంది. ఇవాళ కరోనా కంటే ముందు 12,000 13,000 ఇచ్చే బీహార్ వాళ్ళకి జీతాలు ఇవాళ 18,000 ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్స్ట్రా పని ఏదన్నా చెప్తే 20,000 కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. అట్లాంటిది కరోనా టైంలో 2021-22 టైంలో 2,000-2,100 ఉన్న ఇవాళ దానాల రేట్లు 3,500 అయ్యి. అట్లాంటి సందర్భంలో వరిగడ్డి రేట్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ప్రతిదీ రేటు అనేది పెరిగిపోయింది. ఇవాళ ఒక రకంగా ఆలోచిస్తే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకు అంటే మనం చేసే బిజినెస్, మనం చేసే వ్యాపారము, నోరు లేని జీవాలను మనం బతికిస్తున్నాము, వాటిని కాపాడుతున్నాము. గేదెలను కానీ ఆవులను కానీ సంరక్షిస్తాను అనే ఆనందం ఒకటి ఉన్నది. మనం బతుకుంటూ ఒక 10 మందికి ఉపాధి కూడా చేస్తున్నాం. అది ఒక ఆనందం ఉన్నది. ఇవాళ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన పచ్చిగడ్డి కావచ్చు, దానికి సంబంధించిన రోగాలది కూడా బారిన పడ్డప్పుడు రక్షించుకునేది కూడా అది ఇంపార్టెంటే. అన్నిటికంటే ముఖ్యము పాలు అమ్ముకోవాలి. డైరీ పెడతారు కొంతమంది. ఇలా మంచిదే, ఇదేదో కాంపిటీషన్ బిజినెస్ కాదు, పోతే ఇంకోటి నష్టం చేసేది కాదు, మంచిదే. కాకపోతే ఏంటంటే నిలదొక్కుకోవాలి. మా కస్టమర్ సోదరులకు అందరికి 7 గంటల వరకు స్వచ్ఛమైన పాలిస్తున్నాం. అదొక ఆనందం ఉన్నది. ఎందుకంటే రోగాల బారిన పడకుండా స్వచ్ఛమైన పాలు అమ్ముకుంటున్నాము, జనాలకు చేరుస్తున్నాం, మా కస్టమర్ సోదరులకు అందరికి అమ్ముతున్నాము అనేది ఆనందం ఉన్నది. 10 కుటుంబాలను చేస్తాను ఆనందం ఉన్నది. కానీ విషయానికి వస్తే అసలు ఈ విషయానికి వస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. అంటే చాలా మంది ఏమంటారు అంటే 50% మాత్రమే దీంట్లో నిలదొక్కుకోగలుగుతారు. ఒక 50% అంటే మన వాటికి వచ్చే డిసీజెస్ కానీ ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నప్పటి నుంచి మనం మాట్లాడుకుంటా ఉంటే ఒక భరిస్తా ఉన్నాయి, దానికి ఏంది అని చెప్పేసి పిలిచి పలానా ప్రాబ్లం ఉన్నది, దాన్ని చూడుకోమని చెప్పేసి చెప్పగలం. అంటే అలాంటి అవగాహన అనేది అందరికి రాదు. అంటే చూసుడుతోనే మనం దీనికి ప్రాబ్లం ఉన్నది, దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఈ ఫలాన్ని చేయాలని చెప్పేసి అది అట్లాంటి చాలా మందికి రావు. అయితే ఇప్పుడు మనం ఒక 10 బర్రెలు కొనుక్కొస్తున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 1,20,000, 1,30,000, ₹1,00,000 కావచ్చు. అంటే కొంచెం అటు ఇటుగా ఈ 10 బర్రెలు కొనుక్కొచ్చిన అంటే మనకు అక్కడ ఎట్లుంటాయో తెలియదు. అంటే మనం ఓన్లీ దాని సైజును చూసి లేకపోతే దాని పొదుగును చూసి ఇట్లా కొనుక్కొని వస్తాం. ఈ కొనుక్కొని వచ్చినాక ఈ తెచ్చిన 10 బర్రెలు మన దగ్గర సక్సెస్ కాగలుగుతాయి కావు. ఎట్లా 10 బర్రెలల్లా సపోజ్ కొన్ని సూడి తెస్తాము, సూడి అంటే ప్రెగ్నెన్సీ తోటి తెస్తాము, కొన్ని ఏమో ఇవి తెస్తాము. తెచ్చిన బర్రెలల్లా ట్రాన్స్పోర్ట్ లో కూడా ప్రాబ్లం జరగచ్చు ఒక్కొక్కసారి, అదృష్టం తక్కువ అయితే. వచ్చినాక ఈనంగా కూడా ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. బర్రెలల్లా గుడ్ల మాయ ఎల్లడం అనేది పెద్ద సమస్య. అది మనం కేర్ తీసుకోకపోతే కరెక్ట్ ఈయన టైంలో గిట్ట చూడకపోతే 1,20,000 బర్రె అయినా గుడ్ల మాయ బయటకు వెళ్తే చనిపోయే అవకాశం ఉంటుంది. అందులో దుడ్డలు చనిపోతాయి. దుడ్డలు చనిపోయిన బర్రె 10లో 2, 3 చనిపోతాయి, ఖచ్చితంగా చనిపోతాయి. ఎందుకంటే పాలు ఎక్కువైనా చనిపోతాయి, పాలు తక్కువైనా చనిపోతాయి. టైంకు నట్టల మంది ఇవ్వాలి. డైరీ ఫామ్ పెట్టేటప్పుడు కంపల్సరీ 10 బర్రెలు ఉంటే 10 ఉండని, 20 ఉండని, 30 ఉండని, ఖచ్చితంగా దున్నపోత అనేది కంపల్సరీ. ఆర్టిఫిషియల్ గా మనం చేసే అవకాశాలు తక్కువ, సక్సెస్ కాదు, అది చాలా తక్కువ. ఆవులకు సక్సెస్ అవుతుంది కానీ గేదెలకు సక్సెస్ కాదు. కంపల్సరీ ప్రధానమైన విషయం ఏంటంటే బర్రె 3 ఈనాక 3 నెలలకు కంపల్సరీ కట్టాలి, 80% కట్టాలి. కట్టినప్పుడే డైరీ ఫామ్ అనేది నిలదొక్కదు. ఇవాళ 1,20,000 రూపాయలు పెట్టి నువ్వు బర్రెని తెచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు కాగానే దాని 50% డౌన్ అవుతుంది, రేటు డౌన్ అయిపోతుంది. ఇవాళ అది బర్రె కట్టకపోతే 6-7 నెలల తర్వాత డ్రై అయిపోతుంది.
7 నెలలు కాగానే డ్రై అయిపోతుంది. 8 నెలలు బర్రె పాలు బంద్ చేస్తుందంటే 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ అయి ఉండాలి కంపల్సరీ. ప్రధానమైన ఇది డైరీ మెయింటైన్ చేసే సోదరులకు ఇది ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. అయితే ఇంకో విషయము బాబు, అంటే ఇంట్లో మనము మాగి వేస్తే బర్రె ఈరినమంటే మాగేస్తుంది అని చెప్పేసి అంటాం. అయితే ఆ మాగి అనేది ఒక 4 అవర్స్ 5 అవర్స్కు మనకు వదిలేయాలి. అది వదిలేయకుండా ఒక 1 డే 24 అవర్స్ ఇట్లా ఉంచుతాయి. అది ఎందుకు అట్లా ఆపగలుగుతుంది అంటే అది కూడా ప్రమాదకరమే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆపడం. బర్రె గేదె అనేది హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఉన్న గేదెలు ఈనినాక 6 గంటలు 5 గంటలు 6 గంటలు 24 గంటల లోపు ఎప్పుడైనా వేయచ్చు. ఎప్పుడైనా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అది ఇది ఉంటేనే కొంచెం లేటు ఇది అవుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఈయన బర్రెను రేపటి వరకు చూసి ఖచ్చితంగా ప్రొద్దున డాక్టర్ పిలిపించి కంపల్సరీ తీయాలి దాన్ని మాయిని. లేకపోతే ఏమవుతుంది అంటే కుళ్ళడం బట్టి అది ఇన్ఫెక్షన్ అవుతుంది. అది గర్భసంచి మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయ్యి బర్రెకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి పాలియది. ఎట్టి పరిస్థితుల్లో 6-7 గంటలు 10 గంటలు 12 గంటల లోపల మాయి వేస్తే పర్లేదు. లేదంటే డాక్టర్ పిలిపించి కంపల్సరీ మాయి తీసేసే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన ఈ అంటే 40 గేదెలు ప్లస్ ఒక 20 ఆవులు మనకు ఎన్ని పాలు ఇస్తా ఉన్నాయి? పూటకి ఎన్ని లీటర్లు ఇస్తా ఉన్నాయి? 40 గేదెలు అంటే 40 గేదెలలో దాదాపు 25 గేదెలే ఇస్తాయి. ఓ 10-15 ఎప్పటికీ ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది. 4 నెలలు 5 నెలలు ప్రెగ్నెన్సీ ఉన్నాయి, ఒక పూట ఇస్తాయి. కొన్ని 10 ఎనిమల్స్ డ్రై ఉంటాయి. అందుకని 40 గేదెలు ఉన్నా కానీ 40 ఎప్పటికి ఇయ్యలేవు కాబట్టి దాదాపు ఒక పూటకు 100-105 లీటర్లు అంటే 2 పూటలు కలిసి 200-210 లీటర్లు ఇస్తా ఉన్నాయి. కొన్ని ప్రెగ్నెన్సీ ఉన్నాయి. అంటే కొన్ని ఎనిమల్స్ ఏంటంటే డ్రై ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నెలకి ఇంతయి, కొన్ని 2 నెలలకి ఈనేటివి ఉన్నాయి, కొన్ని 3 నెలలకి ఈనేటివి ఉన్నాయి. ఆ రకంగా ఉన్నాయి. మనిషి కొత్తగా పెడతా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని పెడితే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డైరీ ఫామ్ పెట్టాలంటే అన్నిటికంటే ముఖ్యము ఫస్ట్ మనం ఎన్నుకునేది ఏంటంటే కంపల్సరీ మనము రేపు డైరీ పెట్టిన తర్వాత పాలు ఏం రేటుకి అమ్మగలుగుతాం ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఇవాళ వర్కర్స్ రేటు పెరిగిపోయింది, దానాల రేట్లు పెరిగినాయి, గడ్డి రేటు పెరిగింది. ప్రతిదానికి విషయానికి వస్తే అన్ని డబుల్ అయినాయి. అందుకోసమని మనము స్వచ్ఛమైన పాలు ఇచ్చుకుంటూ ఎక్కువ రేటుకు కస్టమర్కి అమ్మినప్పుడే డైరీ ఫామ్ కు ఇలా సక్సెస్ రేట్లో ఉన్నది. లేకపోతే కష్టం ఉన్నది. పాలకు రేటు డిమాండ్ లేకపోతే డైరీ ఫామ్ సక్సెస్ కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. ఫస్ట్ మనం ఎన్నుకునేటప్పుడు సిటీకి దగ్గర ఉన్నదా, అక్కడ వరిగడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ వరిగడ్డి అనుకూలంగా ఉండాలి. పచ్చిమేత కంపల్సరీ. పచ్చిమేత లేకపోతే ఎట్టి పరిస్థితుల డైరీ ఫామ్ సక్సెస్ అవడానికి చాలా తక్కువ అంటే ఖర్చు. ఇవాళ దానాల రేట్లు చాలా పెరిగినాయి. దాన పెడితే గేదె పాలిస్తుంది, కానీ దానాల రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఖచ్చితంగా పచ్చిమేత ఉండాలి, వరిగడ్డి ఉండాలి, దానాలు ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే మనము ముందడుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర జాఫ్రాబాదీ ఉన్నది, ముర్రా జాతిది ఉన్నది, హర్యానా ఉన్నది. ఇలా స్పెషల్ ఏంటంటే జాఫ్రాబాదీకి స్పెషల్ ఏంటన్నారు? జాఫ్రాబాదీ అనేది దాదాపు మనకు తెలిసిన మట్టుకు గుజరాత్ కు సంబంధించిన గేదె. ఇంతకుముందు తెచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవం కొద్ది చెప్పింది ఏంటంటే గేదె కొంచెం లేట్ గా కడుతుంది, కాకపోతే ఏంటంటే లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలము పాలిస్తుంది. అంటే ఈయన టైం వరకు పాలిస్తాను, దాదాపు ఎక్కువ కాలం పాలిస్తుంది, లాంగ్ పీరియడ్ ఇస్తుంది, ఎక్కువ పాలిస్తుంది అనే ఉద్దేశంతో మేము మొన్న 2 నెలలకి 3 నెలల క్రితము 9 బర్రెలు తెచ్చినాం. 12 లక్షలకు 9 బర్రెలు తెచ్చినాం. ట్రాన్స్పోర్ట్ తోటి 12 లక్షలు అయినాయి. ఇది జాఫ్రాబాద్ కి సంబంధించింది, గుజరాత్ నుంచి తెచ్చినాం. రెండవది ఏంటంటే హర్యానా బర్రెలు చూడడానికి అందంగా ఉంటాయి బర్రెలు. అవి ఏంటంటే అవి కూడా లాంగ్ పీరియడ్ ఇస్తాయి, పాలు లాంగ్ పీరియడ్ ఇస్తాయి, కాకపోతే తొందరగా కడతాయి. బర్రె ఈనాక 2 నెలలు 3 నెలలు కంపల్సరీ ఇంటికి వస్తుంది. ఈ టైం టు టైం అది పాలు కూడా ఎక్కువ ఇస్తుంది. అది బర్రె చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అది హర్యానా బర్రె సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. బర్రె కూడా రేపు రీసేలింగ్ మనం అవసరం లేదు, రేపు తీసేసుడా లేదు అంటే ఇంకోట బర్రెని అమ్మాలనుకుంటే
మనం పెట్టిన రేటుకు 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఉంచుకున్న తర్వాత కూడా బర్రెకు డిమాండ్ వస్తుంది. డిమాండ్ గా అమ్ముకోవచ్చు. జాఫరాబాద్ కి ఆ డిమాండ్ తక్కువ. ముర్రా జాతికి సంబంధించి ముర్రా జాతికి సంబంధించింది దాదాపు ఇక అన్ని కొంచెం సేమ్ హర్యానా టైప్. హర్యానాకు దగ్గర హర్యానాకు దగ్గర సంబంధం. ఓకే అండి, ఇదండి తను ఈ బర్ల ఫామ్ గురించి తన 8-10 సంవత్సరాల అనుభవం, 8 నుండి 10 సంవత్సరాల అనుభవాన్ని మనతోని పంచుకున్నందుకు తనకు మళ్ళొకసారి నమస్కారం. అందరికీ నమస్కారం.